హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతవరకు మనం బైబిల్‌లో 4 అధ్యాయాలను మనం పూర్తి చేస్తున్నాం. 5వ అధ్యాయానికి వచ్చేసాం. మీరు గనక మొట్టమొదటిసారి మా ఛానల్‌కి వచ్చినట్లయితే నాతో పాటు బైబిల్‌ని పూర్తి చేయాలని అనుకుంటే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. మీ సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియోలోకి వెళ్తాం. ఆదికాండము 5వ అధ్యాయం. 5వ అధ్యాయంలో ఇంతవరకు మనం చూసామంటే ఆదాము హవ్వ తర్వాత పతనం ఎలా మొదలైంది, దేవుని నుంచి ఎలా దూరం అయిపోయారు, దేవునికి ఎలా బాధ కలిగించారు అనేది చూసుకుంటే క్రమక్రమంగా దేవునికి దూరం అవుతూ వచ్చారు. 5వ అధ్యాయం మనకు కొంచెం రిలాక్సేషన్ ఇస్తుంది అనమాట. 5వ అధ్యాయము సైలెంట్ గా వంశావళి అభివృద్ధి చెందుతున్నట్టుగా ఉంటుంది, కానీ ఆ వంశావళి దేవుళ్ళు అభివృద్ధి చెందుతున్న జాబితా అనమాట. ఇప్పుడు మనకు 5వ అధ్యాయం జస్ట్ మనకు వంశావళి జాబితా లా కనబడుతుంది, కానీ నిజానికి అక్కడ పేర్కొనబడింది ఏంటంటే దేవుని వైపుగా వెళ్తున్నారు అనమాట. ఈ వంశావళిలో ఉన్నవారు వాళ్ళ జ్ఞానాన్ని ముందుకు పంచుకుంటూ ఒకటే దేవుడైన యెహోవాను ఆరాధిస్తూ అక్కడి నుంచి మనకు 4వ అధ్యాయం చివరిలో ప్రార్థన చేయడం ప్రారంభమైంది అంటారు కదా. ఆ తర్వాత 5వ అధ్యాయంలో ఏం జరుగుతుందంటే ఆ వంశావళి వాళ్ళు వాళ్ళ దేవుణ్ణి ఆరాధించుకుంటూ క్రమంగా ముందుకెళ్తారు అన్నమాట. అలా వయసు పెరుగుతా ఉంది. ఆ తర్వాత ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడు. 130 సంవత్సరంలో సేతు అనే కుమారుని కన్నాడు. ఆ తర్వాత సేతుకు ఏనోషు పుడతాడు. అతనికి కేయినాను పుడతాడు, మహలేలు పుడతాడు, యారేదు పుడతారు. వాళ్ళ తర్వాత అలా జనరేషన్ వస్తూ ఉందన్నమాట. వాళ్ళు దేవుని జ్ఞానాన్ని పంచుకుంటూ అలా ఎదుగుతుంటారు. ఇక్కడ మనం చదువుకుంటూ వస్తే ఒక దగ్గర పేరు మాత్రం ప్రత్యేకంగా కనబడుతుంది. హానోకు పేరు కనబడుతుంది అనమాట. ఇదే వరుసలో బైబిల్‌లో ఇది చాలా కీలకమైన అంశం అనమాట. హానోకు అనే పేరు. యాక్చువల్‌గా మన నోవహు మొదటి కొడుకు పేరు కూడా హానోకే, కానీ ఆ హానోకు ఈ హానోకు ఒకటి కాదు. ఇతను వేరే అనమాట. అయితే ఈ హానోకు దగ్గర స్పెషల్ ఏంటంటే ఇక్కడ మనం చదువుకున్నట్లయితే మనకు బైబిల్‌లో క్లియర్‌గా కనబడుతుంది. ఇక్కడ ఏంటంటే ఆ 22వ వచనం, 22వ వచనంలో హానోకు 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినబడి 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయింది కనుక అతడు లేకపోయాను. దేవుడు ఏం చేశాడంటే హానోకును తీసుకొని పోయాడంట. తీసుకొని పోయాడు అని రాయబడింది ఇక్కడ. దేవుడు అతన్ని తీసుకొని పోయింది కనుక అతడు లేకపోయాడు. ఇంకొక దగ్గర అయితే మనకు వృత్త నిబంధనలో హానోకు మరణము రుచి చూడకుండాన్నట్లు అని కూడా రాయబడి ఉంటుంది. అంటే ఇక్కడ చాలా మంది ఎలా అనుకుంటున్నారంటే దేవునితో నడిచాడు, దేవుడు తీసుకొని పోయాడంటే శరీరంతో సహా తీసుకొని పోయాడని చెప్పేసి అని అనుకుంటున్నారన్నమాట. మరి శరీరంతో సహా తీసుకొని పోయాడనైతే అక్కడ లేదు గానీ, శరీరంతో సహా వెళ్ళడానికి అవకాశము లేదు. యాక్చువల్‌గా మన బైబిల్ ప్రకారం ఏంటంటే, యేసుక్రీస్తు రెండవ రాకడ తర్వాతనే మన శరీరాలన్నీ అక్షయ శరీరాలుగా మార్చబడతాయనేది ఇక అది ముందు ముందు సబ్జెక్ట్‌లో మనకు తెలుస్తుంది. ఇక్కడ హానోకును దేవుడు తీసుకెళ్ళిన మాట నిజమే. కాకపోతే ఇక్కడ ఏంటంటే శరీరంతో తీసుకెళ్ళలేదనమాట. ఆత్మను తీసుకెళ్ళిపోయాడు. అందరిలాగా మరణించలేదు అని దాని యొక్క అర్థం. అందరిలాగా మరణించకుండా అతన్ని తీసుకెళ్ళాడు అంతే తప్ప హానోకు అసలు ఏమంటారు కనబడకుండా పోయాడు అంటే అదే ఏమంటారు భౌతికంగా కూడా శరీరంతో వెళ్ళాడు అని కాదు, కానీ ఆత్మపరంగా దేవుని దగ్గరికి వెళ్ళాడు అనేది దాని యొక్క అర్థం ఉంది. ఆ రకంగా మనం దాన్ని తీసుకోవాలి. ఆ తర్వాత బైబిల్లో ఎక్కువ సంవత్సరాలు బతికిన మెతుషేల మనకు కనబడతాడు. మెతుషేల ఎన్ని సంవత్సరాలు బతికాడట? 969 సంవత్సరాలు. బైబిల్‌లో అందరికన్నా ఎక్కువ సంవత్సరాలు బతికింది మెతుషేల కనబడతాడు. ఇదంతా దేవుని యొక్క వంశం కాబట్టి అలా రాయించాడనమాట. ప్రత్యేకంగా ఒక అధ్యాయాన్ని కేటాయించాడు. ఆ తర్వాత అతనికి లెమెకు పుడతాడు. మెతుషేలకు లెమెకు పుడతాడు. లెమెకు తర్వాత నోవాహు పుడతాడు. నోవాహు పుట్టిన తర్వాత అప్పుడు జనాలందరూ అనుకుంటారు, యెహోవా శపించిన మన కష్టం చేతుల విషయంలో 26వ వచనం. మన పని విషయంలో ఇతను మనకు నెమ్మది కలుగజేయను అనుకుని అతనికి దేవుడు మనల్ని కొంచెమైనా కరుణిస్తాడు. ఇప్పటి నుంచైనా మనం దేవునిలో బతుకుదాం అన్నట్టు దేవుని వంశం వాళ్ళు కొద్దిగా ఇతని వల్ల మనకు నెమ్మది కలుగుతుంది అనుకుని అతనికి నోవాహు అని పేరు పెట్టాడు. ఇక మనకు 8వ అధ్యాయంలో ఒక గ్రేట్ చాప్టర్ మొదలవుతుంది. తర్వాత ఏం జరగబోతుంది, జలప్రళయం ఏంటి, ఇలాంటి ఇవన్నీ అద్భుతమైన సంగతులు నెక్స్ట్ అధ్యాయంలో జరగబోతున్నాయి. 5వ అధ్యాయం ఏంటంటే మనకు ప్రశాంతంగా వంశావళిలా కనబడుతుంది, కానీ దేవుని యొక్క వంశం అభివృద్ధి చెందుతుంది. దేవుని మాట వినేవాళ్ళు, దేవుని జ్ఞానం తెలిసిన వల్ల వంశం పెరుగుతుంది అనేది మనకి ఇది స్పష్టంగా తెలియజేస్తుంది. 4వ అధ్యాయం వరకు పతనము, 5వ అధ్యాయం నుంచి దేవుని యొక్క క్రమం అన్నమాట. అటు పక్క సాతానుగాడు విడదీసి దేవుని దూరం చేస్తే ఇక్కడ దేవుని యొక్క జనాంగం ఎట్లా అభివృద్ధి చెందుతుంది అనేది 5వ అధ్యాయం మనకి వివరిస్తుంది. దీంతో అదే అధ్యాయం పూర్తయింది. ఫ్రెండ్స్, చెప్పాను కదా, మీరు కూడా బైబిల్‌ని నాతో పాటు కలిసి చదవాలి అనుకుంటే, లేదంటే పూర్తి చేయాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఈ ప్రయత్నం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.